మనది హిందూ మతం కాదు, హిందూ ధర్మం అని అంటారు. ధర్మానికి మతానికి తేడా ఏమిటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ ముగ్గురి గురించి చెప్పేది మతం. మొట్టమొదట నేను అన్న భావన మనకు మార్గదర్శకమవుతుంది. అదే జీవుడు. ఈ జీవుడు కను తెరిచినంతనే కలుగుని జగము, కనుమూసినంతనే కడుశూన్యము అంటారు అన్నమయ్య. కళ్ళు తెరిస్తే కనపడేది జగత్తు. మొట్టమొదట మనం ఉంటాం. మనము లేచి చూసిన మరుక్షణము జగత్తు మనకు కనపడుతుంది. జీవుడు, ఈ జగత్తు, ఈ రెండు ఈశ్వరుని యొక్క స్వాధీనంలో ఉంటాయి. ఇలా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడింటి గురించి చర్చ మతంలో ప్రాథమికంగా సాగుతూ ఉంటుంది. ఇదంతా ఆ పరమాత్మ చైతన్యమే అని ఒక మతం వాదిస్తే, పరమాత్మ వేరు, జీవుడు వేరు అని ఇంకొక మతం చెబుతుంది. పరమాత్మ జీవుడి స్వరూపమే అయినా కొంత భేదం ఉన్నది అని భేద, అభేద, భేదాభేద మతాలతో జీవనం నడుస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఇన్ని భేదాభిప్రాయాలు కనపడుతున్నా అందరూ ఆ ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నమే చేస్తూ తమ జీవనాన్ని గడుపుతారు. ఇది హిందూ ధర్మానికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. అందుకే భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల యొక్క ప్రత్యేకత. ఈశ్వరుని పేరుతో ఏకీకృతమయ్యి ఆయనను చేరుకోవటానికి మార్గం ఏదైనా, లక్ష్యం ఒక్కటే అన్న భావనతో నిరంతరము చేసే సాధనయే ధర్మముగా చెప్పబడింది. కనుక హిందూ మతం కాదిది, హిందూ ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని మూడు మతాలు చెప్తాయి. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము. అవలంబించే మార్గము, అనుకునే భావన, చేసే ప్రయత్నములో కొంత భేదం ఉన్నప్పటికీ జీవన విధానంలో లక్ష్యం మాత్రము ఆ స్వామిని చేరుకోవటమే. ఒకరితో ఒకరు కలిసి సహజీవనం చేస్తూ సామరస్య భావనతో, సమస్త జనులలో ఉన్నది ఒకే చైతన్యం అన్న భావనతో, అందరినీ ఆరాధించాలన్న ఆలోచనతో జీవనాన్ని గడుపుతారు. కనుకనే హిందూ మతం కాదయ్యా, ఇది హిందూ ధర్మము. ఇది ఒక జీవన విధానము. కేవలము భారతదేశవాసులే కాదు, ప్రపంచము, లోకాలన్నీ ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో వారు చేస్తున్నటువంటి సాధనల యొక్క ఫలితం అందరికీ అందాలన్న ఆలోచనతో ఏ సత్కార్యక్రమాన్ని ఆచరించినా లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అన్న భావనను ప్రకటిస్తారు. కనుక విశ్వంలో ఉన్నటువంటి జనులంతా, ప్రాణులంతా ఆనందంగా జీవనాన్ని గడపాలన్న లక్ష్యంతో వారి తపశ్శక్తిని ధారపోస్తారు. కనుక ఇది ఒక మతం కాదు, ఒక అభిప్రాయం కాదు, ఒక విశ్వాసం కాదు, ఒక జీవన విధానం అని హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించటం జరిగింది. కనుక మతానికి ధర్మానికి తేడా ఏమిటి అంటే, మతం అంటే అభిప్రాయం అన్న అర్థం కూడా ఉన్నది. తన అభిప్రాయం మాత్రమే నిజమని, దాని ద్వారా మాత్రమే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న భావనతో, దానికోసం ఎంత అఘాయిత్యానికైనా పాల్పడేటువంటి ఆలోచన మతంగా చెప్పబడితే, అభిప్రాయం ఏదైనా అందరి ఆనందమే లక్ష్యంగా ముందుకు సాగాలన్న ఆలోచనతో గడిపే జీవన విధానమే ధర్మం. అలాంటి జీవన విధానం మన ప్రత్యేకం. కనుక దీన్ని హిందూ ధర్మం అని అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రకటించింది. అలా ఆ లక్ష్యంతో జీవించేవాడే నిజమైన భారతీయుడు. అలాంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటూ అద్భుతమైన లక్ష్య సాధన కోసం అనునిత్యము, అహరహము కృషి చేసే ప్రయత్నం చేద్దాం.